హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యాక్చువల్గా ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి చెప్పబోతున్నానండి. సో మీ అందరికీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మనకి సెప్టెంబర్ 7th లోపు ఎలాగైనా మనకి ఈవెంట్స్ గురించి ఒక షెడ్యూల్ అయినా లేదా ఒక అప్డేట్ అయినా తప్పనిసరిగా వస్తుందని చెప్పేసి. బట్ అది వచ్చే ఛాన్సెస్ అయితే మనకి కనిపించడం లేదు. ఎందుకంటే యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, విజయవాడలో ఫుల్గా వరదలు ఇవన్నీ ఉండడం వల్ల మనకి మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. సో దానికి సంబంధించి మొత్తం పోలీస్ బెటాలియన్ పరంగా, అదేవిధంగా హోమ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, మొత్తం ఎంపీస్ మొత్తం అందరూ దానిపై కొంచెం ఫోకస్ చేశారు. సో దానివల్ల మనకి కొంచెం డిలే అయ్యే విధంగా అనిపిస్తుంది. బట్ ఇది ఎంతవరకు కరెక్టు, ఇది కాదు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక అతను ఉంటారు కదా, వాళ్ళని నేను కన్సల్ట్ చేయడం జరిగింది. సో అతన్ని అడిగితే ఒకటే మాట చెప్పారు, ఇప్పుడైతే ఏ అప్డేట్ గురించి మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, వస్తుంది అనుకున్నా చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. బట్ ఇప్పుడు ఇంత సడన్గా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకి ఇలాంటి గందరగోళం ఏర్పడింది. సో అప్డేట్ గురించి అయితే నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు అని చెప్పేశారు క్లియర్ కట్గా. సో అయితే మెయిన్ ఇంకోటి ఏంటంటే విషయం, సో కొంత యూట్యూబ్ పరంగా, అదేవిధంగా సోషల్ మీడియా పరంగా, టెలిగ్రామ్ పరంగా కొంత ఒక మ్యాటర్ అనేది సర్క్యులేషన్ ఫామ్ అవుతుంది. ఏంటంటే అప్డేట్ అనేది సెప్టెంబర్ 10 తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా సెప్టెంబర్ 15 లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమో ఏమిటో, అంటే సెప్టెంబర్ 2nd వీక్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఏమో ఏటనేది నాకు తెలియదు ఫ్రెండ్స్. బట్ వస్తే వెల్ అండ్ గుడ్, ఒకవేళ రాకపోతే అనేది మనం ఏం చేయాలి ఏటనేది నాకు అంటూ అవగాహన అయితే ఏమీ లేదు. సో బట్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనకి సెప్టెంబర్ 2nd వీక్ లోపు మనకి ఏమైనా అప్డేట్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకపోతే ఏం చేయాలనేది మనకి ఇప్పుడు అంతు చెక్కని సమస్యగా మారింది. ఎందుకంటే యాక్చువల్గా అప్డేట్ కోసం మనం ఎదురు చూడడం తప్ప ఇంకే అప్డేట్ అనేది రావడం లేదు. ఫుల్ ఫ్లెచ్డ్గా నేను కూడా అప్డేట్స్ కోసం వస్తుంది అని చెప్పేసి నేను కూడా మీకు వీడియోస్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా 1-2-3 రోజుల్లో మనకి న్యూస్ ఆర్టికల్స్ రావడం, ఇది అదే వచ్చి మీకు అప్డేట్ కూడా వచ్చింది, ఇన్ఫర్మేషన్ కూడా. బట్ ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతనే డైరెక్ట్గా అలా చెప్పడంతో నాకు ఏం చేయాలో అర్థం కాక నేను ఈ వీడియో చేసి మీకు పెడుతున్నా. సో అండ్ ఇంకోటి ఏంటంటే అభ్యర్థుల్లో ఎక్కడైనా చైతన్యం రాదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 95,000 మంది అండి. సో వీళ్ళు అనేవాళ్ళు ఈవెంట్స్ అనేది మనకి అయిపోతాయి, అదేవిధంగా ఏదో ఒక జాబ్ వస్తుందని వెయిట్ చేస్తున్న వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ అనేది ప్రీవియస్గా అస్సలు లేదు. ఒకే నోటిఫికేషను, అది కూడా అప్లై చేసి ఇప్పుడు 2 years కాబోస్తుంది. సో 2 years అయిపోయినా ఇది అయిపోయినా మనకి ఎటువంటి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయలేదు. ఇందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన 95,000 మంది కుటుంబాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్నీటి గాథ ఉందండి. అది ఎలాగా ఏమిటనేది మనం కూడా చెప్పలేము. ఎందుకంటే మనకి ఈ న్యూ ప్రభుత్వం వచ్చి మనకి డిఎస్సికి సంబంధించిన విధంగా, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన విధంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తుంది. కానీ మన కానిస్టేబుల్స్కి ప్రిలిమ్స్ అయిపోయి దానికి ఈవెంట్స్ సంబంధించి పెట్టడానికి మనకు మాత్రం అప్డేట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అటు జాబ్స్కి వెళ్ళలేక, ప్రైవేట్ జాబ్స్కి ఇది వదలలేక ఇబ్బంది పడిపోతున్నారు. అందులో ముఖ్యంగా నేను ఒక వ్యక్తినండి. లాస్ట్కి ఏం చేయాలో తెలియక నేను మా ఊర్లో ఉన్న ఒక చిన్న ఫ్యాక్టరీలో జాయిన్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ వస్తుందో ఏంటో అనేది నాకు కూడా అర్థం కావడం లేదు, ఏం తెలియడం లేదు. ఎవరిని కనుక్కున్నా వస్తుంది అని చెప్పడం తప్ప ఎటువంటి మార్పు అనేది రావడం లేదు. సో ఏం చేయాలో ఏమిటో అర్థం కావడం లేదు. ఇలాగ నాలాగా బోల్డ్ మంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇవి చేస్తూ అవి చేస్తూ చాలామంది ఉన్నారు. ఎలాగంటే ఎలా చెప్పాలని అనేది, ఈరోజు యాక్చువల్గా మా ఫ్రెండ్ కాకినాడ నుండి వచ్చాడండి. ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత తెలిసింది అక్కడ పడుతున్న వాళ్ళు, ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర మొత్తం అక్కడ ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఇది అనేది, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళ పేరెంట్స్ పడుతున్న బాధలు, ఇవన్నీ చాలా స్ట్రగుల్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో ఎక్కడైనా చైతన్యం తెచ్చుకుని సెప్టెంబర్ 2nd వీక్లోకి మనకు అప్డేట్ వచ్చిందా పర్వాలేదు, రాలేదంటే అందరం కొంత మనకు కృషి, ఈవెంట్స్ త్వరగా పెట్టే ఛాన్సెస్కి ఏవేవి అవకాశాలు ఉన్నాయో అవన్నిటిగా అన్ని విధాలుగా కొంచెం అప్డేట్గా అవుతూ కొంచెం ఫోర్స్ గవర్నమెంట్కి కొంచెం తెలిసేలా, మన బాధలు తెలిసేలాగానే చేస్తే మనకి ఈవెంట్స్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇప్పుడు కాదు అని అనుకుంటే ముందే చెప్తున్నానండి, ఇది నోటిఫికేషన్ అలా బ్యాక్ వెళ్ళడం తప్ప ఇంక ముందుకనేది జరగదు. ఎందుకంటే మనం ఇప్పుడే మేలుకోవాలి. లేదంటే జనవరి జాబ్ క్యాలెండర్ అది అంటున్నారు. ఒకవేళ ఆ క్యాలెండర్ రావడం, ఇవన్నీ నోటిఫికేషన్ ఇంకా బ్యాక్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మనకి ఈవెంట్స్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఈ విధంగా ఆలోచించిన నేను ఒక్కటే చెప్తున్నాను, మనం అనేది కొంచెం మేలుకోవాలండి ఫ్రెండ్స్. మేలుకుంటేనే మనకి మన బతుకులు మారుతాయి, లేదంటే కష్టం అయిపోతుంది. ఇదైతే మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్తాను.
మరి ఇక్కడ మనం ఏదనేది వెయిట్ చేద్దాం సెప్టెంబర్ సెకండ్ వీక్ కల్లా. ఒకవేళ సెప్టెంబర్ సెకండ్ వీక్ వల్ల రాకపోతే మనం ఏం చేయాలి ఏటనేది అని చెప్పేసి మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఒక దగ్గర నిర్ణయం తీసుకొని దాన్ని ప్రొసీడ్ అవుదాం ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్లో ఆల్రెడీ వీటికి సంబంధించి బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు కూడాను క్యాండిడేట్స్ జాయిన్ అయ్యి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్స్ ప్రకారం వాళ్ళ ఎవరో ఒకరు లీడ్ తీసుకొని దాని ప్రకారం ప్రొసీడ్ అయితే మనకి ఈవెంట్స్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా మూవ్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా అందరూ అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నారు, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేవిధంగా లైక్ ఎగ్జామ్స్ కోసం మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, బుక్స్ అవన్నీ తీసుకొని. బట్ మనం ప్రిపేర్ అవుతున్న బుక్స్కి సో మనం ఎంత ప్రిపేర్ అయ్యామని తెలుసుకోవడానికి ఆల్రెడీ చాలామంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎగ్జామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు. బట్ నేను రీసెంట్గా ఒక యాప్ గురించి తెలుసుకున్నాను. అది కూడా వాళ్ళు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ద్వారా మనకి ప్రతి సబ్జెక్టు జిఎస్లోకి సంబంధించిన ప్రతి సబ్జెక్టు చాప్టర్ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను తీసుకున్నాను రీసెంట్గా, చాలా బాగుంది. దానికి సంబంధించి ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ అందరికి అర్థమయ్యేటట్టు. సో వీలైతే అది తీసుకోండి. అంటే ఇది ప్రమోషన్ గట్రా ఏం కాదు, నాలాంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఉండడానికి కోసం. సో నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి నేను ఇది చేస్తాను. ఆ ఎగ్జామ్స్ రాస్తే నా ఫ్రెండ్స్ మనం ఎంత లెవెల్లో ఉన్నామో ఏంటనేది తెలుస్తుంది. సో అది ఆ యాప్ ఏంటనేది మీకు తర్వాత వీడియోలో రివీల్ చేస్తాను, మీ అందరికీ యూజ్ అవుతుంది. సో ఆ విధంగా మనం అచీవ్ అవ్వడానికి కూడా, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎక్కడైనా చైతన్యంగా తెలుసుకొని సెప్టెంబర్ సెకండ్ వీక్ వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ ఫ్రెండ్స్.